కథాశ్రవణం. చిన్నారి బాలలు కథాశ్రవణంలో మంచి కథ విందామా? ఈరోజు కథ పేరేంటో తెలుసుకుందాం. చిలుక సాక్ష్యం. భలే బాగుంది కదూ కథ పేరు. అల్లరి చేయకుండా శ్రద్ధగా వినాలి మరి, సరేనా? చిలుక ఏం సాక్ష్యం చెప్పిందో తెలుసుకుందాం. చిలుక సాక్ష్యం. రామచంద్రాపురంలో గోపయ్య అనే ఒక వ్యక్తి ఉండేవాడనమాట. అతనికి మాట్లాడే చిలుకని పెంచుకోవాలి అని చాలా కోరిక కలిగేదనమాట. చాలా కోరిక ఉండేది. తన పక్క ఊరిలోని సంతలో చిలుకలు అమ్ముతారని తెలుసుకున్నాడు. ఒకరోజు ఆ సంతకు వెళ్ళాడు గోపయ్య. ఎందుకు? మాట్లాడే చిలుకని కొనుక్కొచ్చుకుందామని వెళ్ళాడన్నమాట. సంతలో ఒక చెట్టు కింద కొన్ని చిలుకలను పెట్టుకుని ఒక వ్యాపారి కూర్చున్నాడనమాట. అక్కడ గోపయ్య అక్కడికి వెళ్ళి 500 రూపాయలతో ఒక చిలుకను కొన్నాడు. ఇంటికి వచ్చాక గోపయ్య చిలుకతో మాట్లాడించటానికి ప్రయత్నం చేశాడు. అయితే ఆ చిలుకకు ఏమడిగినా అవునండి అవునండి అని తప్ప వేరే మాట్లాడడం చేత కావట్లేదు. దీంతో వ్యాపారి మోసం చేశాడు అని గ్రహించాడు గోపయ్య అన్నమాట. ఆ చిలుకను తీసుకుని తర్వాత వారం మళ్ళా సంతకి వెళ్ళాడు గోపయ్య. తనకు చిలుకను అమ్మిన వ్యాపారి దగ్గరికి వెళ్ళి, ఈ చిలుకను కొన్న రోజులు నేను నీకు 1000 రూపాయలు ఇచ్చాను కదా, చిల్లర లేదు అని చెప్పి నువ్వు 500 రూపాయలు వచ్చే వారం సంతలో ఇస్తానని చెప్పావు కదా, ఆ డబ్బులు ఇవ్వు ఇప్పుడు అని అడిగాడు గోపయ్య. ఎవరిని? వ్యాపారిని. ఎవరైతే చిలుకని అమ్మాడో అతనిని గోపయ్య అడిగాడనమాట. అప్పుడు వ్యాపారి ఏమన్నాడంటే, నువ్వు 500 రూపాయలు ఇచ్చావు, నీకు నేనేమి ఇవ్వక్కర్లేదు అన్నాడు. ఇద్దరు గొడవ పడుతున్నారనమాట. గొడవ పడుతుంటే అక్కడ సంతలో ఇంకా చాలా మంది ఉంటారు కదా చుట్టుపక్కల, వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చారనమాట. అందులో ఒక పెద్ద మనిషి ఏమన్నాడంటే, వ్యాపారి గోపయ్యకు డబ్బులు ఇవ్వాలా అని చిలుకను సాక్ష్యం అడిగాడు. అప్పుడు చిలుక అవునండి అవునండి అని అంది. చిలుకకు అవునండి అవునండి అనే పదం తప్ప వేరే మాట ఏమీ రాదని చెబితే మోసం చేసిన విషయం అందరికీ తెలుస్తుందని ఇంకా చేసేది ఏమీ లేక ఆ వ్యాపారి గోపయ్యకు 500 రూపాయలు ఇచ్చేశాడు. ఆ డబ్బుతో గోపయ్య అన్ని మాటలు మాట్లాడే మరో చిలుకని కొనుక్కుని 2 చిలుకలతో సంతోషంగా ఇంటికెళ్ళాడు. భలే బాగుంది కదా కదా చిన్నారి బాలలు. ఈ కథ సారాంశం ఏంటో తెలుసుకున్నారా నాన్న? ఎదుటి వారిని మోసం చేయాలనుకుంటే వారే మోసపోతారు బాలలు. అందుకే ఎప్పుడు ఎవరిని కూడా మోసం చేయకూడదు నాన్న. అర్థమైందా? కథ నచ్చిందా? కథ కంచికి మనం ఇంటికి.